చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. సందేశ్ ఖలీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత షేక్ షాజహాన్ గాని అరాచకాలు ఎంతవరకు అయినాయి అంటే భూములన్నీ దోసుకొని మహిళల పట్ల అరాచకం చేసి నరకయాతన చూపించిండు షేక్ షాజహాన్ గారు. టీఎంసీ ప్రభుత్వం ఏం మాట్లాడుతుందని అంటే మేము ఎప్పుడు అట్లాంటివి వినలే, దేశ ప్రజలు మిమ్మల్ని కాకరించి ఉంచుతున్నారు టీఎంసీ ప్రభుత్వాన్ని, మమతా పరిపాలన. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఎవరికన్నా యాప్ట్ అవుతున్నది పొలిటికల్ లీడర్స్ వల్ల అంటే ఖచ్చితంగా మమతా బెనర్జీకి మాత్రం 100% యాప్ట్ అవుతుంది. ఇది ఎందుకు అనంటే గతంలో ఆమె గవర్నమెంట్ లీడ్ చేసినప్పుడు వాళ్ళ పార్టీ లీడర్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళ అల్లుడు అభిషేక్ బెనర్జీ కానీ చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు, ఒక్కొక్కళ్ళ ఉసురు ఈమెకి ముట్టింది అనే అంత రేంజ్లా ఇప్పుడు ఈమె ఆ ప్రాబ్లమ్ని, ఆ కర్మని ఇప్పుడు చూడాల్సి వస్తున్నది. ఎట్లా అంటే ఇంతకుముందు వాళ్ళ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత బీజేపీ నుంచి సువేందు అధికారి తీసుకున్న డిసిజన్స్ అన్నీ మమతా బెనర్జీ తన కంట్రోల్లో పెట్టుకున్న వాటన్నిటిని బ్రేక్ చేయడం. సెకండ్ థింగ్, వీళ్ళ టీఎంసీ లీడర్స్ ఎవరైతే ఓడిపోయినరో, అరాచకాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఓడిపోయి ఉన్నారో వాళ్ళకి పబ్లిక్ రోడ్ల మీద వస్తే గుడ్లతోని టమాటాలతోని చెప్పులతోని కొట్టుకుండా తరిమి కొడుతుండ్రు, బయటకు రాని కూడా భయపడే సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయినారు. ఇప్పుడు టర్మ్ మమతా బెనర్జీది. ఎట్లా అంటారా, ఆమె పార్టీలో ఉన్న 28 ఎంపీస్ నుంచి 2/3 మెజారిటీ ఆఫ్ ఎంపీస్ అంటే 20 మెంబర్ ఎంపీస్ ఆమె పార్టీ నుంచి వెళ్ళి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఎన్సిపిఐ పార్టీలోకి అలయన్స్ అయిపోయారు, జంప్ అయిపోయారు. ఎందుకు అనంటే ఈమె తన స్వతహాగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వాళ్ళకి అంటే కొద్దో గొప్ప మంచిగా ఉన్న అక్కడ ఉన్న ఎంపీస్లో కూడా ఇది నెగిటివ్ అయిపోయింది. ఈమె ఓడిపోతే చూద్దాం అనుకున్నారో, లేకపోతే ఈమె ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మేము బయటపడే చాయిస్ దొరికింది అనుకున్నారో కానీ కరెక్ట్ టైం చూసుకొని వాళ్ళు ఒక దగ్గరికి గ్రూప్గా ఫామ్ అయ్యి ఎన్సిపిఐ పార్టీతోని అలయన్స్ పెట్టుకొని దాంట్లోకి జంప్ అయిపోయినారు. ఇది రీసెంట్గా ఒక 1 డే బ్యాక్ జరిగిన ఇష్యూ. ఎట్లా అంటే ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయినారు అనుకో, వాళ్ళని రాజ్యాంగ ప్రకారం వాళ్ళ గెలిచిన సీట్ ఏదైతే ఉంటుందో అది రిజైన్ చేసేసేయాల్సి వస్తుంది. మళ్ళీ బై ఎలక్షన్స్ కానీ ఏమన్నా పోవాల్సి వస్తుంది. అప్పుడు 2/3 పార్టీ ఆఫ్ మెజారిటీ వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒకటేసారి వేరే పార్టీలోకి షిఫ్ట్ అయిపోతే వీరు ఏదైతే వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారో అంటే టీఎంసీ లీడర్ అయిన మమతా బెనర్జీ లీగల్గా కానీ లేకపోతే లోక్సభ స్పీకర్ త్రూ కానీ వీళ్ళని తీసేయలేదు అనే లూప్ హోల్ పెట్టుకొని వీళ్ళ పార్టీని వదిలేసి ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోయినారు. ఆ వెళ్ళిపోయిన పార్టీ ఏది అని అంటే అది కూడా ఎన్డీఏ కూటమితోని అలయన్స్ అయిన పార్టీ. అంటే ఇప్పుడు టీఎంసీలో ఉన్న ఎంపీస్ అందరూ ఇండైరెక్ట్గా బీజేపీకి వెళ్ళిపోయినరే అని అనుకోవచ్చు. ఎట్లా అనంటే ఇప్పుడు వీళ్ళు పోయిన పార్టీ ఎన్డీఏతోని అలయన్స్, ఎన్డీఏ అలయన్స్ని లీడ్ చేస్తున్న పార్టీ ఏది బీజేపీ. సో ఇప్పుడు లోక్సభ పార్లమెంట్లో ఇప్పుడు బీజేపీకి సీట్స్ పెరిగినాయి. అంటే గతంలో ఏదైతే సీట్స్ తక్కువ ఉండడం వల్ల స్ట్రాంగ్ డిసిజన్ ఏదైతే గవర్నమెంట్ తీసుకుందాం అనుకుంటున్నదో ఆ డిసిజన్స్కి స్టాప్ అనేది పడ్డది. ఎందుకు? ఆపోజిషన్ పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేయనందుకు. కానీ ఇప్పుడు ఈ ఎంపీస్ అక్కడికి షిఫ్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు బీజేపీ మరింత స్ట్రాంగ్ అయ్యి ఎన్డీఏ అలయన్స్తోని వాళ్ళు అనుకున్న లాస్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది. ఇదాంతో ఏమవుతున్నది అని అంటే వీళ్ళు 20 మెంబర్సే కాకుండా ఇంకిద్దరు ఎంపీస్ ఎవరి దగ్గర టీఎంసీ దగ్గర ఉన్న ఇంకా 8 ఎంపీస్లలో ఇంకా 2 ఎంపీస్ కూడా జాయిన్ అవుతారు వాళ్ళతోని అనే టాక్స్ కూడా గట్టిగా వచ్చినాయి. అయితే ఇదంతా జరగడానికి రీజన్ ఏంటి అని అంటే మమతా బెనర్జీ అండ్ వాళ్ళ అల్లుడు అభిషేక్ బెనర్జీ. వీళ్ళు వాళ్ళిద్దరికి నచ్చినట్టు వాళ్ళిద్దరు చెప్పినట్టే పార్టీ నడవాలా, ఎవరితోని మాకు పని లేదు, మేం చెప్పిందే రాజ్యం అనే అంత దారుణంగా వాళ్ళని ట్రీట్ చేసినారంట. వాళ్ళు బయటకు వచ్చి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ చెప్తా వీళ్ళ గురించి వెళ్ళి బయలు చేస్తూ పోతున్నారు. ఇంతకుముందు అభిషేక్ బెనర్జీ ఒక డైలాగ్ చెప్తాడు ఏంటంటే ఎలక్షన్స్ కాకన్నా ముందు అమిత్ షాకి, నీకు దమ్ము ఉంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 4th రిజల్ట్ రోజు నైట్ వరకు ఇక్కడ ఉండి చూపియు అని అంటాడు. ఆయన పెట్టుకున్నది ఎవరితోనో ఆయనకు అర్థం కాకుండానే అమిత్ షా చాణక్యం చూపించి కొడితే మొత్తం గవర్నమెంట్ షేక్ అయిపోయి దిగిపోయింది. ఇది ఓన్లీ అమిత్ షా చాణక్యంతోనే జరిగిందా అంటే ఆయన పాత్ర కూడా ఉన్నది. బట్ వీళ్ళు ఎవరైతే హిందూస్ని ఏ రకంగా టార్చర్ చేసిండ్రు అంటే సందేశ్ ఖలీ ఒకవేళ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో ఇలా మ్యాటర్లా, పార్టీ ఆఫీస్లో నచ్చిన ఆడళ్ళని తీసుకొచ్చి నచ్చినన్ని రోజులు రాత్రి అక్కడ ఉంచి బతుకుతే తిరిగి పంపించడం, చచ్చిపోతే శవాలని
వాటర్లో పడేయడం, రివర్స్లలో పడేయడం చేసిండ్రు. ఇంత దారుణంగా చేసిండ్రు ఆడవాళ్ళ పైన. అట్లనే కొంతమంది ముస్లిమ్స్కి వీళ్ళు రెచ్చగొట్టి హిందూస్ పైన అటాక్లు చేపియడము, హిందూస్ ఎక్కడైతే తక్కువ మెంబర్స్ ఉంటారో అక్కడ వాళ్ళ గ్రూప్కి వెళ్ళి వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు లాగేసి వాళ్ళని పరిగెత్తించేటట్టు చేసేసి వదిలేసి వెళ్ళిపోయేలాగా సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసి వాళ్ళ ఇల్లులని తగలబెట్టేసిండ్రు. ఈక్వల్ టు బంగ్లాదేశ్ లాగా చేసి పడేసిండ్రు వెస్ట్ బెంగాల్ని. ఇన్ని దారుణాలు చూసిన తర్వాత హిందూస్ అందరూ ఇక ఈ గవర్నమెంట్ ఉంటే మన ఇండియాలా మన బెంగాల్లా మనం ఇంకా బతకలేమేమో అన్న భయాందోళనలకు వెళ్ళిన తర్వాత అందరూ ధైర్యం తెచ్చుకొని ఒక్క ఓటకు మనం కరెక్ట్గా యూజ్ చేస్తే ఎట్లుంటుందో చూపించారు. అదే మమతా బెనర్జీ గవర్నమెంట్ని దింపడం. ఈమె దిగిన తర్వాత ఈమె లోపల ఉన్న పార్టీలో మెంబర్స్కి కూడా ఈమె నచ్చదు అనే సంగతి ఇప్పుడిప్పుడు బయటకు వస్తుంది. ఎట్లా? ఈ 20 ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే పార్టీలో జాయిన్ అయ్యి వెళ్ళిపోవడము, ఈమెని వద్దు అని అనుకుంటున్నారంట. అంటే ఈమె ఎంత దారుణంగా ఈమె బిహేవియర్ కానీ లేకపోతే ఈమె రూలింగ్ అనేది ఇంత రూడ్గా ఉంటుందో పబ్లిక్ మీదనే కాకుండా సొంత పార్టీ లీడర్స్ మీద కూడా ఇట్లుంటుంది అని చెప్పేసి మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సెకండ్ థింగ్, సరే ఇప్పుడు బీజేపీని గెలిపించుకున్నది, టీఎంసీని ఓడగొట్టింది అక్కడి పబ్లిక్ కదా, మళ్ళా బీజేపీలోకి ఇలా తీసుకుంటే ఎట్లా అంటే కొంతమంది ఎమ్మెల్యేస్ కానీ కొంతమంది ఎంపీస్ కానీ నిజంగానే అంతో ఇంతో దారుణం కాకుండా అంతో ఇంతో మంచోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళనైతే బీజేపీలకు కాకుండా ఎన్డీఏ అలయన్స్ ఉన్న పార్టీలోకి వెళ్ళిండ్రు. దీంట్లో నుంచి వెళ్ళి ఒక్క ఎంపీ మాత్రం ఫుల్ కాంట్రవర్షియల్ ఉన్నది, ఆమెనే సయోని ఘోష్. ఈమె ఎంత దారుణమైన పోస్టులు పెట్టింది అంటే హిందువులకు వాళ్ళ మనోభావాలు ఎంత ఘోరంగా దెబ్బతినేలాగా పెట్టిందంటే శివలింగం పైన టాప్లో పెట్టి దీన్ని పోస్ట్ చేసి కాంట్రవర్సీ చేసి పడేసింది. అట్లనే మమతా బెనర్జీ ఎప్పుడు హిందూస్ని తిట్టినా లేకపోతే హిందూస్తో పని లేదు అని చెప్పినా కూడా ఆమె వెనకాలనే ఉండి ఆమెకు సపోర్ట్ చేసుకుంటూనే ఉంటుండే. కానీ ఆడ జోకుడు మొత్తం బంద్ చేసి ఇప్పుడైతే వీళ్ళతో పాటు బయటకు వచ్చేసింది. ఈ దాని మ్యాటర్లో మాత్రం అందరికీ ఈమెను అవసరమా అనేటట్టు ఉంది. బట్ ఏమో చెప్పలేము, బీజేపీ మళ్ళీ ఎట్లాంటి స్టెప్స్ తీసుకొని ఏం చేస్తారు అనేది ముందర చూడాలా. అయితే ఇప్పుడు మిగిలిన అక్కడ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ ఆమెకి దగ్గరోళ్ళు అలా ఇంటోళ్ళు లేకపోతే వాళ్ళకు కావాల్సిన వాళ్ళు మాత్రమే మిగిలినరు. ఇంకిద్దరు వేరే వాళ్ళు ఉన్నారంట, వాళ్ళు కూడా మ్యాక్సిమం తొందరగా బయటకు వచ్చే చాయిసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఎంపీస్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి వేరే పార్టీలో జాయిన్ అయినరో ఎన్సీపీఐలో, వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే టీఎంసీ యాక్చువల్గా మాది అని మేము ప్రూవ్ చేసుకుంటాం నెక్స్ట్ పార్లమెంటరీ వరకు అని చెప్తున్నారు. వీళ్ళు గంపగుత్తగా రావడానికి కూడా రీజన్ ఏంటి అంటే వీళ్ళు ఒకటే దగ్గరకు వచ్చి వాళ్ళు ఇంకొక పార్టీని కూడా స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే అది స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ రావాలా, దానికి మళ్ళీ హోల్డ్ పడుతుందేమో అన్న భయంతో తర్వాత ఎలక్షన్స్ అప్పుడు పార్టీని చూసుకుందాం అని అనుకున్నారు. కానీ ఇప్పుడైతే మమతా బెనర్జీకి సుక్కలు చూపించాల్సిందే, తన కర్మ తను చూడాల్సిందే అని చెప్పి ఫిక్స్ అయ్యి వీళ్ళందరూ 20 మెంబర్స్ ఎంపీస్ కలిసి వేరే పార్టీ ఎన్సీపీఐతో కలిసి ఎన్డీఏ కూటమిలో చేరినరు. ఇప్పుడు యాక్చువల్గా కర్మ అనేది ఇప్పుడు మమతా బెనర్జీకి స్టార్ట్ అవుతుంది. ఎట్లా అంటే వీళ్ళు పోవడంతో ఆమె పార్టీకి పార్లమెంట్లో లోక్సభలో ఉన్న స్ట్రెంత్ అంతా పోయింది. అంటే ఈమె పవర్ ఢిల్లీలో నడవదు. ఇప్పుడు మిగిలింది ఎక్కడ? అంతో ఎంతో ఆపోజిషన్ అయినా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో కూర్చున్నప్పుడు పనిచేస్తుంది. అక్కడ కూడా ఎట్లాంటి దెబ్బ పడదబోతుంది అని అంటే ఆమెకి 64 ఒకవేళ అందులో నుంచి వెళ్ళిపోయినరే అనుకో, అయిపోయింది. ఇక మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు భూస్థాపితమే అవుతుంది. ఈమెకి ఇది అవ్వాల్సిందే కూడా. ఈమె ఒక ఆడది అని చెప్పి మర్చిపోయి ఆడవాళ్ళ మీద అంత దారుణమైన రేప్లు, మర్డర్ అటెంప్ట్లు, ఇంత క్రైమ్ జరిగినా కూడా లేదు తప్పు వాళ్ళది కాదు, వీళ్ళే బయటకు వచ్చిండ్రు, వీళ్ళదే తప్పు అని చెప్పేసి అంత దారుణంగా సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసేసింది. అట్లనే అప్పట్లో డాక్టర్ అమ్మాయి, ఆ మెడికల్ అమ్మాయి డాక్టర్ కేసులో కూడా సేమ్ సిచ్యువేషన్, తప్పుని కప్పిపుచ్చడానికి మాత్రమే ట్రై చేసింది. దాని తర్వాత ఎంత బ్రూటల్ మర్డర్స్ అయినా కూడా, ఎంత రేప్ కేసులు అయినా కూడా ఈమె ఎవరు చేసిండ్రు అని తెలుసుకున్న తర్వాత టీఎంసీకి సంబంధించిన నాయకుల చుట్టాలే కానీ లేకపోతే వాళ్ళ లీడర్సే కానీ అని తెలిస్తే మూసుకొని కూర్చుంది. కానీ ఒక్కోనికి కూడా పనిష్మెంట్ ఏనికి ముందరికి రాలేదు. అప్పుడు ఆమె ఏదైతే తప్పులు చేసిందో కర్మ ఎంత గట్టిగా కొడుతుందంటే బతుకున్నప్పుడే నువ్వు కర్మను చూడాలా, ఖచ్చితంగా చూడాల్సిందే అని చెప్పడానికి మాత్రం ఈ మమతా బెనర్జీ కరెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ కర్మ ఖచ్చితంగా ఈ టీఎంసీ లీడర్, ఈ గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% చూస్తారు కూడా. దీనికి ఇలా కర్మ చూపించడానికి కోసమైనా కానీ ఇప్పుడు బీజేపీ తీసుకుంటున్న స్టెప్స్, శివేందు అధికారి తీసుకుంటున్న స్టెప్స్ నెక్స్ట్ లెవెల్ అని కూడా చెప్పచ్చు.
ఎందుకంటే ఆయన 2 టీంలని ఫామ్ చేసి, ఒకటి క్రైమ్ మీద, ఒకటి కరప్షన్ మీద, ఈ రెండుటి మీద టీంని ఫామ్ చేసి మరి గూండాలని, క్రైమ్ చేసిన పొలిటికల్ లీడర్స్ అయినా సరే లోపలేయాల్సిందే, శిక్ష పడాల్సిందే అని గట్టిగానే డిక్లేర్ చేసి పెట్టిండు. ఎట్ ద సేమ్ టైం ఆర్మీకి చెందాల్సిన ల్యాండ్స్ కానీ వాళ్ళకి ఇచ్చేయడము, పర్మిషన్స్ కానీ హైవేస్ కానీ ఆర్మీకి ఏదైతే ఇచ్చేయాలో, సెంట్రల్కి ఏదైతే హ్యాండ్ ఓవర్ ఇవ్వాలో ఆ పర్మిషన్స్ కూడా ఇచ్చేయడము, ఫెన్సింగ్కి సంబంధించిన ల్యాండ్స్ని బార్డర్స్కి ఇచ్చేయడము, ఇవన్నీ క్లియర్ కట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుండ్రు. నెక్స్ట్ కనీసం ఇంకొక 10-15 సంవత్సరాలు అయితే మమతా బెనర్జీ ఇంకా వచ్చే చాయిస్ లేదు. ఇన్ కేస్ వీళ్ళంతా గూండాలను ఇట్లా క్లీన్ చేసేసింది అనుకో బీజేపీ వెస్ట్ బెంగాల్లో, ఇంకా లైఫ్లో మమతా బెనర్జీ అధికారంలోకి అయితే రాదు. ఆమె ట్రై చేస్తుంది ఇక కాంగ్రెస్లోకి పార్టీని విలీనం చేయాలని చెప్పి. కాంగ్రెస్లోకి చేసినా కూడా అంత సీన్ అయితే లేదు నేను అనుకుంటున్నాకి, గవర్నమెంట్ని ఫామ్ చేసేంత. సో సువేందు అధికారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇంకా గట్టి నిర్ణయాలు తీసుకొని అక్కడ హిందూస్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇంకా స్ట్రాంగ్ అయ్యేటట్టు చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.